అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల సంరక్షణ పేరుతో కొన్ని రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాని మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికంటే ముందు వాల్టా చట్టం ఈ రాష్ట్రంలో ఉల్టా మారిపోయింది. దానికి వ్యతిరేకమైన చర్యలు, చట్టానికి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి చర్యలపై ముందు కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదో తాత్కాలికమైన ప్రోగ్రామ్స్ పెట్టి వాటిని ప్రజల్ని మభ్యపెట్టేందుకు జరిగే ప్రక్రియ కంటే కూడా వాల్టా చట్టాన్ని ఎందుకు నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ఇక్కడ. వాల్టా చట్టం అంటే వాటర్, నీరు, చెట్టు, భూమి సంరక్షణ పథకం. ఏ చెట్టుని కొట్టకూడదు, ఏ చెరువుని, ఏ నీటి వనరుని దుర్వినియోగం చేయకూడదు. వీటన్నిటినీ నిఘా పెట్టాల్సినటువంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఈ యొక్క పరిస్థితులకి నిబంధనలకు విరుద్ధంగా చర్యల ద్వారా వాల్టా చట్టం నేడు ఉల్టాయి నడుస్తూ ఉంది. ఇది గమనించని ప్రభుత్వం ఏదో తాత్కాలికమైన ప్రత్యేకమైన ప్రోగ్రాముల ద్వారా జలహారతుల పేరుతో ఊరక చెరువులో పూలు జల్లి ఆయా ప్రతినిధులు తాత్కాలికమైనటువంటి అంశాలని ప్రచారానికి మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక చెరువులు, అనేక కుంటలు, అనేక దొరువులు ఈరోజు ఆక్రమణకు గురి కాబడ్డాయి. అవి నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. అందుకంటే కూడా ఈరోజు మనం ఏ పట్టణం చుట్టూ చూసినా కూడా, ముఖ్యంగా ఒంగోలు నగరాన్ని చూస్తే, ఒంగోలు నగరం పరిసరాల పరిస్థితుల్లో అనేక మంది బోరు బావులేసి నీటిని యథేచ్ఛగా ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. అలాగే ఒంగోలులో ఉన్న చెరువులన్నీ పూడ్చివేయబడ్డాయి. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఇటీవల కనిపించినటువంటి పరిస్థితులు చూస్తే ఊర చెరువు, అది ఊరి చెరువు, అది క్రమేణా అది ఊర చెరువు అయింది. దాన్ని ఎప్పుడో దాతలు ఇచ్చినటువంటి ఆ యొక్క భూమిని ఈరోజు అన్యాక్రాంతమై అనేక నిర్మాణాలతో అనేక మంది ఆక్రమణకు గురై ఎవరైతే అనర్హులకి అధికారం లేని వాళ్ళందరూ పట్టాలు ఇచ్చి ఈరోజు అది పూడ్చివేయబడింది. ఇలాంటి అంశాలన్నీ మనం గమనిస్తే వాల్టా చట్టం ఉన్నదా అనిపిస్తూ ఉంది. అలాగే మద్దిపాడు పరిసరాల ప్రాంతాల్లో కొండని, ఇసుకని, అవి ముఖ్యంగా గుండ్లకమ్మ డ్యామ్ని చుట్టూ తవ్వేస్తున్నటువంటి ఇసుక పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో డ్యామ్ పరిస్థితి ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ గమనించకుండా ఏదో ప్రోగ్రామ్స్ పెట్టి మనం నిర్వహించడం సరికాదనేది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ముఖ్యంగా వాల్టా చట్టాన్ని తప్పనిసరిగా దాన్ని అమలు చేయాలి. అది అతిక్రమించిన వారిపై శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఆర్ఓలు అధికారులుగా ఉన్నటువంటి ఆ పర్యవేక్షణ చట్టం వారి చేతుల మీదుగా నాశనం చేయబడతా ఉంది. ఏది సంరక్షించబడట్లేదు. ప్రభుత్వ విధానాలన్నీ కూడా అమలుకు నోచుకోక అవి ప్రజలకి, ప్రకృతికి చాలా నష్టం కలిగిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఇసుక త్రవ్వకాలతో అనేక రకాలుగా దుర్వినియోగం కాపాడుతూ ఉంది ప్రకృతి ఆస్తి. అలాగే అనేక కంపెనీలు, ఆక్వాలు గుండ్లకమ్మ పరిసరాల ప్రాంతాల్లో నిర్మించబడి అవి కలుషితం చేస్తూ ఉన్నాయి. అలాగే అనేక మంది బోరుబావులు, గుడ్లాపల్లి, మద్దిపాడు కొన్ని ప్రాంతాల్లో బోరుబావుల ద్వారా నీరు తరలించబడతా ఉంది, నీరు దొంగిలించబడతా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు దీన్ని ప్రశ్నిస్తారు, ఎవరు దీన్ని నిఘా ఎవరు అనేది లేకుండా పోవడం వలన ఈరోజు ప్రకృతి అనేక రకాలుగా దుర్వినియోగం చేయబడుతూ ఉంది, దొంగిలించబడుతూ ఉంది. ప్రకృతిని హరిస్తున్నటువంటి మానవుడి చేష్టలు భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపానికి గురవుతాయన్న భయం ప్రజల్లో కలుగుతూ ఉంది. తక్షణమే వాల్టా చట్టాన్ని అతిక్రమించిన వారిపై, వాల్టా చట్టం అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున.